హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నైల్లో చూసారు, వీడియో స్టార్టింగ్లో కూడా చూసుంటారు. హోమ్ థియేటర్ నుంచి అయితే బుర్రపాడు బేస్ అవుట్పుట్ వస్తుందన్నమాట. అండర్ 2Kలో, అదే తమ్నైల్లో 1500 అని వేసి ఉంటాను, అది చిన్న క్లిక్ బైట్ కోసం. కానీ అండర్ 2Kలో నేను ఇంతవరకు తయారు చేసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ హోమ్ థియేటర్ అని అయితే చెప్పొచ్చు. అదే నేను చాలా తయారు చేశాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ అంతా వాడి దీన్ని రెడీ చేశాను. దీన్ని ఎలా తయారు చేశానో వీడియోలో స్టెప్ బై స్టెప్ ఈజీగా ఉంటుంది, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ అద్భుతమైన హోమ్ థియేటర్ని ఎలా తయారు చేశానో చూసేయండి. ఈ హోమ్ థియేటర్లో నేను ఈ 4.1 ఛానల్ యాంప్లిఫైర్ బోర్డ్ని యూజ్ చేస్తున్నా. దీనిలో మనకి 2050 ఐసీస్ ఉంటాయి. ఈ 4.1 ఛానల్ హోమ్ థియేటర్ బోర్డుకి మనం 12012 3 యాంపేర్ ట్రాన్స్ఫార్మర్ అయితే మస్ట్ అండ్ షుడ్ వాడాలి. అలానే నేను దీనిలో ఈ 4-inch సబ్ ఓఫర్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది 8 ohm 40 watt సబ్ ఓఫర్ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. అలానే ఒక 5 volt బ్లూటూత్ బోర్డు అయితే యూజ్ చేస్తున్నా. దీనిలో మనకి ఆక్స్ USB కూడా ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి B47K, అలానే బేస్ కోసం B10K పొటెన్షియల్ మీటర్ ని యూజ్ చేస్తున్నా. వాటికి సంబంధించి ఒక 2 నాబ్స్ కూడా నేను యూజ్ చేస్తున్నా. హోమ్ థియేటర్ ని ఆన్ ఆఫ్ చేయడం కోసం ఒక 2 SPST స్విచెస్ ని అయితే తీసుకున్నా. ఎక్స్టర్నల్ స్పీకర్స్ ని కనెక్ట్ చేయడం కోసం ఒక 2 స్పీకర్ హోల్డర్స్ ని యూజ్ చేస్తున్నా. ముందుగానే నేను ఆ ఫ్రంట్ ప్యానల్ పైన కొన్ని హోల్స్ ని అయితే వేసుకున్నా. స్పీకర్ కోసం, బ్లూటూత్ చిప్ కోసం, అలానే పొటెన్షియల్ మీటర్ కోసం అనమాట. వాటిని తర్వాత ప్రాపర్ గా ఫినిషింగ్ కూడా ఇచ్చా. చూడొచ్చు అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆ స్పీకర్ ని హోల్ లో సెట్ చేసి 4 sides ఒక 4 మార్క్స్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని ప్రాపర్ గా హోల్ చేసి మనం స్క్రూస్ తో అయితే బిగించడమే. మీరు స్క్రూస్ ని కూడా యూజ్ చేయొచ్చు. నేను ఒకసారి స్క్రూస్ ని యూజ్ చేసా, అవంత బాగా పనిచేయలేదు, అవంత గట్టిగా పట్టుకోలేదు అనమాట. అందుకే ఇప్పుడు నట్ అండ్ బోల్ట్స్ ని అయితే యూజ్ చేస్తున్నా. ఇది సబ్ ఓఫర్ కాబట్టి చాలా ఎక్కువ వైబ్రేట్ అవుద్ది. మళ్ళీ లూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైట్ చేయడం అవేం లేకుండా ఆ నట్ అండ్ బోల్ట్స్ ని ప్రాపర్ గా ఎంత వీలైతే అంత టైట్ గా ఫిట్ చేసేయండి. ఈ స్పీకర్ కంట్రోల్ పొటెన్షియల్ మీటర్ లో లాస్ట్ 2 టెర్మినల్ ని కామన్ గా కలిపేసా. అక్కడ కామన్ వైర్ ని సోల్డరింగ్ చేసా. రైట్ టెర్మినల్ కి రైట్ వైర్ ని, అలానే లెఫ్ట్ టెర్మినల్ కి లెఫ్ట్ వైర్ ని సోల్డర్ చేసేయండి. రివర్స్ గా వర్క్ అయితే రివర్స్ చేసేయండి వైర్స్ ని. అదే పొటెన్షియల్ మీటర్ కి మన బ్లూటూత్ మాడ్యూల్ లో కామన్ ని కామన్ కి సోల్డర్ చేసేయండి. ఆ పక్కన రైట్ సైడ్ రైట్ టెర్మినల్ కి రైట్ సైడ్ వైర్ ని, అలానే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ టెర్మినల్ కి లెఫ్ట్ వైర్ ని సోల్డర్ చేసేయండి. ఇది ఈజీ అన్నమాట. మనకి దీనిలో 3 టెర్మినల్స్ ఉంటాయి. రైట్ ది రైట్ కి, కామన్ కి, అలానే లెఫ్ట్ కి ప్రాపర్ గా నీట్ గా సోల్డరింగ్ చేయండి. చాలాసేపు పరిశీలించిన తర్వాత దేన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలో నాకు అర్థమైంది. మీకు ఇప్పుడు చెప్తా వినండి. నేను చూపిస్తున్న దగ్గర సబ్ ఓఫర్ అయితే కనెక్ట్ చేయాలి. దాని ముందుకి మనం ఆ సబ్ ఓఫర్ కంట్రోలర్ ని కనెక్ట్ చేయాలి. ఈ లాస్ట్ కి మనకి సైడ్ స్పీకర్స్ వస్తాయి కదా, ఆ 4 స్పీకర్స్ ని ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఈ లాస్ట్ కి ఆ స్పీకర్ కంట్రోలర్ ని అయితే ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఆ కంట్రోలర్ పక్కనే మనకు ఒక 5 volt అవుట్పుట్ వస్తుంది అనమాట. అక్కడ బ్లూటూత్ ని, అలానే దాని పక్కన మనం ట్రాన్స్ఫర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఆ టెర్మినల్స్ ని ఐడెంటిఫై చేసుకొని సోల్డరింగ్ చేసేయడమే. దూసుకెళ్ళిపోండి. నేను అక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఆ బాక్స్ కి ప్రాపర్ గా నట్స్ తోనైతే టైట్ చేసేసా. ఇప్పుడు యాంప్లిఫైర్ బోర్డ్ ని అక్కడ నట్ తోనైతే టైట్ చేస్తున్నా. మీరు ఇంకోటి అడగొచ్చు, బ్రో నువ్వు యాంప్లిఫైర్ సెక్షన్ ని స్పీకర్ సెక్షన్ ని ఎందుకు డివైడ్ చేయలేదు, మంచి బేస్ వస్తుంది కదా అని. లేదు, ఈ విధంగా అయినా మనకి మంచి బేస్ అవుట్పుట్ వస్తుంది. మీరు ఆ యాంప్లిఫైర్ బోర్డ్ ని ట్రాన్స్ఫర్ ని ప్రాపర్ గా మనకి ఎంత వీలైతే అంత టైట్ చేసినట్లయితే మనకు అవి 0 షేక్ అనమాట. షేక్ అవ్వకపోతే మనకి ఎటువంటి వైబ్రేషన్ సౌండ్ రాదు. అప్పుడు మనకు ఓన్లీ బేసే వినిపిస్తుంది. మీరు సెక్షన్స్ కింద డివైడ్
చేసినా లేదంటే వాటిని ప్రాపర్గా టైట్ చేసినా మీకు మంచి బేస్ అవుట్పుట్ రాలేదంటే స్పీకర్ అయినా మంచిది వాడిపోయింటారు, లేదంటే ఇటువంటి పైప్ అయినా మీరు సెట్ చేయపోయింటారు. ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా మీ బాక్స్ కి తగ్గట్టు నేను ఇక్కడ 3 ఇంచ్ లెంత్ ఉన్న పైప్ ని అయితే యూజ్ చేస్తున్నా. ఇది 50 mm పైప్. ఇటువంటి పైప్ ని యూజ్ చేస్తే మంచి బేస్ అవుట్పుట్ వస్తుంది. స్పీకర్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ చేసేసా. నేను ఆ ట్రాన్స్ఫర్కి ఆ ఇన్పుట్ కార్డ్కి మధ్యలో ఒక స్విచ్ని అయితే వాడా. ఆ స్పీకర్ కనెక్షన్స్ ఇవి ఈజీ కనెక్షన్సే, అందుకే ఈ వీడియోలో చూపించలేదు. హోమ్ థియేటర్లో ఏదైనా రిపేర్ వచ్చినా మళ్ళీ మనం దాన్ని రిమూవ్ చేసి రిపేర్ చేసుకునేలా ఉండాలి. అందుకే నేను ఫ్రంట్ కి బ్యాక్ కి ఒక 6 సైడ్ ఒక 6 చిన్న చిన్న ప్లేవుడ్ పీసెస్ అయితే అటాచ్ చేసా. వాటికి మనం స్క్రూస్ తోని ఆ బ్యాక్ ప్యానల్ ని ఫ్రంట్ ప్యానల్ ని టైట్ చేసుకోవడమే. మొత్తానికి హోమ్ థియేటర్ని అయితే కంప్లీట్ చేసేసాం. దీన్ని కంప్లీట్ చేయడానికి నాకు మొత్తంగా 7 days అయితే టైం పట్టింది. నేను ఇంతవరకు ఏ వీడియోకి ఇంత ఎఫెక్ట్ కానీ ఇంత హార్డ్ వర్క్ కానీ చేయలేదు. ఈ వీడియోకి అంత కష్టపడ్డా. దోలు తీరిపోయింది అనుకోండి ఒక మాటలో చెప్పాలనుకున్నట్లయితే. దీని లుక్స్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ అద్భుతమైన కామెంట్ని చదివి ఆనందిస్తా. మీరు దీనికి ఫ్రంట్కి చూసుకున్నట్లయితే ఒక 6 స్క్రూస్ మీకు అయితే కనిపిస్తున్నట్లు ఉంటాయి. అవి నేను డిజైన్ పరంగా పెట్టాను. అదే మనం ఆ ప్యానల్ని అయితే రిమూవ్ చేయలేం. ఫుల్గా ఫేకల్తో ఎయిర్ సీల్ చేసేసా. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ బ్యాక్ సైడ్ ప్యానల్కి కూడా నేను 6 స్క్రూస్ని అయితే వేశాను. ఈ స్క్రూస్ని రిమూవ్ చేసి మనం ఆ ప్యానల్ని అయితే రిమూవ్ చేయగలం. చిన్న చిన్న రిపేర్ ఉన్నట్లయితే రిపేర్ చేసి మళ్ళీ ఆ ప్యానల్ని యథావిధిగా ఫిట్ చేసేయడమే. ఇంకొక చిన్న చేంజ్ అయితే చేసా, అది మీకు వీడియోలో చూపించలేదు. వీడియోలో నేను సింగిల్ స్పీకర్ హోల్డర్ ఫిట్ చేసేలా చూపించా. అది ఎందుకంటే నేను 10 watt బార్స్ ఒక 2 యూజ్ చేద్దాం అనుకున్నా. వాటిని పెట్టి టెస్ట్ చేసా, అంత మంచి సౌండ్ క్వాలిటీ రాలేదన్నమాట. అందుకే మళ్ళీ 4.1 ఛానల్కి షిఫ్ట్ అయిపోయాను. వీటి కనెక్షన్స్ ఇప్పుడు నేను మీకు చెప్తా. మనకు ఆ మదర్ బోర్డు మీద స్పీకర్స్ దగ్గర ఒక 6 టెర్మినల్స్ అయితే ఉంటాయి. 3 కింద డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 3లో మిడ్ వచ్చేసి కామన్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసి రైట్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్. అలానే ఆ సైడ్ 3 కూడా సేమ్ కనెక్షన్సే. నేను మీకు ఇప్పుడు చెప్పిందల్లా మీకు వీడియోలో షో అయి ఉంటుంది, అర్థమైపోయింది అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా ఈ బూమ్ బూమ్ హోమ్ థియేటర్ని టెస్ట్ చేసేద్దాం. 2 స్పీకర్స్ని ఫస్ట్ దీనికి కనెక్ట్ చేసా. ఫస్ట్ ఈ 2 స్పీకర్స్తో సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో వినండి. తర్వాత మొత్తం 4 స్పీకర్స్ని కనెక్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీ నేను మీకు వినిపిస్తా. మనం దీన్ని ఫస్ట్ ఆన్ చేసుకుందాం. లైట్గా చిన్న నాయిస్ వస్తుంది అనమాట. సౌండ్ తగ్గించమని చెప్పలేదురా నీ ఆపకలే, మర్చిపోయాడు మా కెమెరామెన్ సౌండ్ తగ్గించడం. పర్లేదులేండి, అందరం అనాలే కదా చూస్తున్నారు. ఫస్ట్ అన్నయ్య పాట వేద్దాం, పవన్ కళ్యాణ్ అన్నది. పాట 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 ఆన్ చేసా. సౌండ్ మళ్ళీ ఎందుకు తగ్గించాను నాకే తెలియదు. ఎక్కువసేపు వేస్తే కాపీరైట్ వచ్చేయగలదు. ఇప్పుడు ఒక ఎన్సిఎస్ సాంగ్ వేస్తా, అది ఎంతసేపు అయినా మనం వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అది అన్కాపీరైట్ సాంగ్ కాబట్టి ఎంతసేపు అయినా వేసుకోవచ్చు. పాస్వర్డ్ చూసేస్తున్నారు ఆటగాళ్ళు. లైట్గా చిన్న నాయిస్ వస్తుంది. సగం సౌండ్కి చెవులు లిటరల్లీ నొప్పి పడుతున్నాయి. ఇంకా 4 స్పీకర్లు పెట్టి ఫుల్ సౌండ్ పెడితే వెనకాల మంట వచ్చింది, బుర్ర పాడైపోద్ది. బేస్ అయితే చాలా బాగుంది అనమాట, గట్టిగా గుర్తుంది బేసు. మీకు ఇప్పుడు బేస్ సాంగ్ వేసి వెనకతల పేపర్ పెట్టి చూపిస్తా, మీకు అర్థమవుద్ది. ఫోర్ స్పీకర్స్ని కనెక్ట్ చేసేసా. ఇప్పుడు మీరే దీని సౌండ్ క్వాలిటీ వినండి. మైక్ కొంచెం దూరం పెడదాం, మైక్ దొబ్బేయగలదు.
కుర్రోళ్ళు సౌండ్ విన్నారు కదా, సౌండ్ క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లిటరలీ బుర్రపాడు బేస్ అనమాట, చాలా ఎక్కువ బేస్ వస్తుంది. మీరు ఈ వీడియోకి గట్టిగా లైక్ చేసి గట్టిగా కామెంట్ చేశారనుకున్నట్లయితే నేను ఈ హోమ్ థియేటర్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. అప్గ్రేడ్ అంటే ఏం లేదు, దానిలో 4 ఇంచ్ స్పీకర్, అదే ఆ 4 ఇంచ్ సబ్ ఓఫర్ని రిమూవ్ చేసి 6 ఇంచ్ సబ్ ఓఫర్ని పెడతా. అప్పుడు ఇంకా ఎక్కువ బేస్ ఉంటుంది. ఆ వీడియో కావాలనుకున్నట్లయితే వీడియోకి గట్టిగా లైక్ చేసి కామెంట్స్ కూడా గట్టిగా చేయండి. కొంచెం రీచ్ వీడియోకి ఎక్కువ వచ్చినట్లయితే నేను దాన్ని పక్కా అప్గ్రేడ్ చేస్తా. మొత్తానికి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే బుర్రపాడు, చెవులు పగిలిపోయినాయి. తప్పకుండా ఇటువంటి హోమ్ థియేటర్ అందరికీ కావాలి, ఒకటి తయారు చేసుకోండి. అదే మన వీడియోని చూసి నీట్గా తయారు చేసుకోండి. ఒక బడ్జెట్ అంటే ఒక 2000 లోపు అయిపోద్ది అనమాట. నేను తమిళలో 1500 అని వేసి ఉంటాను, అదే కొంచెం క్లిక్ బైట్ కోసం వేసాను. ఒక 2K లోపు తయారైపోద్ది. మరి ఎక్కువ మాట్లాడేసాం వీడియోలో. ఈ వీడియోకి అయితే అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు షేర్ ఇంటూ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.